డెలివరీ అయిన 4 మంత్స్ తర్వాత నువ్వు బయటకొస్తావా అనే మాట వినిపిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. పంజరంలో ఉన్న చిలక బయటికి వదిలితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో నేను అంతే హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ ఆ హ్యాపీనెస్ కొంచెం సేపు కూడా ఉండలేదన్నమాట. ఒక్క డ్రెస్సు సరిగ్గా పట్టట్లేదు నాకు ఈ ముందుండేటివి. ఒక 10 డ్రెస్సులు ట్రై చేస్తే ఏదో ఒకటి పట్టింది. దాన్నేమో ఎక్కిచ్చేసుకొని కింద మింద పడి మా చిన్నోని బ్యాగ్లోకి వేసుకొని మా ఆయన ఫ్రస్ట్రేషన్ ఫీల్ కాకముందు వెళ్ళిపోయాను అనమాట. బయటికైతే వెళ్ళాను కానీ బయట ప్రపంచం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇక్కడికి వచ్చిన తర్వాతనే గుండె తరుక్కుపోయిందనమాట. ఇంత హెమ్మీ ఫుడ్ పెట్టుకొని నువ్వు తినద్దు అని అంటే ఎట్లా అబ్బా. డెలివరీకి ముందేమో ఇది తింటావా అది తింటావా ఇంకేం కావాలి చెప్పు అని అడిగి వద్దు బాబు అనేంత వరకు పెడతారు. డెలివరీ తర్వాతనేమో అడుక్కున్నా కూడా బెటర్ అనమాట. వాళ్ళేమో నాకు ఇష్టమైన ఫేవరెట్ పావ్ బాజీ ఆర్డర్ చేసుకొని తండ్రి కొడుకులు అయితే శుభ్రంగా తినేశారు నా ముందర. ఒక్క మాట కూడా అడగలేదు తెలుసా మా ఆయన అయితే. ఇంకేం చేస్తావు, అమ్మలందరూ సాక్రిఫైస్ ఇదే ఉంటుంది అబ్బా. ఎన్ని మంత్స్ తర్వాత మీరు అన్ని ఫుడ్ తినడం మొదలు పెట్టారు చెప్పరా కొంచెం ప్లీజ్. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో.